హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. మూవీ ఆఫ్ ది రివ్యూ రాబిన్ హుడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా కానీ వచ్చుంటే వీడియోకి అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కానీ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీ అయితే పర్వాలేదు, చాలా వరకు అయితే బెటర్గానే ఉంది. అయితే ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా చాలా వరకు అయితే చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ చాలా సీన్స్ అయితే చాలా కామెడీగా అయితే అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్లో అయితే. అలాగే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా సాంగ్స్ కానీ అలాగే ట్విస్ట్లు కానీ చాలా వరకు చాలా బాగుంటుంది. ఇంకా ఇంటర్వెల్ కాడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే చాలా వరకు డల్గా అయితే ఉంటుంది. అంటే చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే. అది కూడా ఇంకా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అయితే జరుగుతుంటుంది సెకండ్ హాఫ్ అంతా. అండ్ దాని కారణంగా అయితే కొద్దిగా అయితే స్లోగా అయితే అనిపిస్తుంది ఈ మూవీ అయితే సెకండ్ హాఫ్లో. ఆ తర్వాత అయితే మాత్రం క్లైమాక్స్‌లో అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. ఇంక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడైతే చాలా వరకైతే చాలా ప్లస్ పాయింట్ అయితే అయ్యిద్ది ఈ మూవీకైతే. మెయిన్‌గా అయితే 'వెంకి కొడుముల' గారైతే రైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో రాసుకున్నారు ఈ మూవీకి. అండ్ స్టోరీ టెల్లింగ్ అని చాలా వరకైతే 'వెంకి కొడుముల' గారైతే నెక్స్ట్ లెవెల్‌లో చేసిండ్రు. అదే గాని స్క్రీన్ ప్లే కూడా అయితే చాలా వరకు చాలా బెటర్‌గా అయితే ఉంది మూవీలో. ఆ తర్వాత ఇంక 'డేవిడ్ వార్నర్' గారి క్యామియో రోల్ కూడా అయితే సూపర్‌గా ఉంటుంది. అండ్ ఇంగ లాస్ట్‌లో వస్తాడు క్యామియో రోల్ గూడా. అది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంక యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటది ప్రతి ఒక్కరిది. అండ్ నితిన్ గారైతే నెక్స్ట్ లెవెల్‌లో యాక్ట్ చేస్తాడు. ఇంక మిగిలిన యాక్టర్స్ కూడా అయితే చాలా వరకైతే చాలా బెటర్‌గా అయితే చేసిండ్రు యాక్టర్స్ అయితే మాత్రం. శ్రీలీల గారు కూడా అయితే డీసెంట్ యాక్టింగ్ అయితే చేసిండ్రు ఈ మూవీలో అయితే. కమింగ్ టు ది నెగెటివ్స్, సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ అయితే చాలా స్లోగా అయితే రన్ అవుద్ది. క్లైమాక్స్ దాకా అయితే మూవీ అయితే అంత ఇంపాక్ట్‌బుల్‌గా అయితే ఉండదు సెకండ్ హాఫ్‌లో అయితే. ఒక క్లైమాక్స్‌లోనైతే మామూలుగా అయితే సూపర్‌గా ఉంటుంది. అండ్ దానికి ముందు జరిగే స్టోరీ అంతా కూడా అంత ఇంపాక్ట్‌బుల్‌గా అయితే ఏముండదు. అంతే కాకుండా 'జీవి ప్రకాష్' గారి మ్యూజిక్ గూడా సాంగ్స్‌లో అయితే పెద్దగా అయితే అనిపీదు. అండ్ మామూలుగా అయితే 'జీవి ప్రకాష్' గారి సాంగ్స్‌లో అయితే మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. కాకపోతే ఈ సాంగ్స్‌లో అయితే ఆ రేంజ్‌లో అయితే మ్యూజిక్ అయితే అనిపియలేదు. అంతే కాకుండా ఇంగ మూవీలో కొన్ని దిక్కులైతే క్రింజ్ గూడా అవుతూ ఉంటది కొన్ని డైలాగ్స్ అయితే. అంతే ఈ మూవీలో ఉన్న మైనస్ పాయింట్‌లయితే. ఓవరాల్‌గా ఈ మూవీని చూడొచ్చా లేదా అంటే ఈజీగా అయితే చూసేయొచ్చు. ఇది 'రాబిన్ హుడ్' మూవీ రివ్యూ అయితే. మీరు గాని ఈ మూవీని గాని చూసుంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందైతే కిందైతే కామెంట్ చేయండి. ఇది వీడియో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ చేసి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి.